హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. అది కూడా చేదు లేకుండా పిల్లలు కూడా ఈజీగా తినేలాగా కాకరకాయ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా కాకరకాయ ముక్కలను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి కాసేపు మూతను ఉంచి అలానే ఉంచేయాలండి. వాటిని ఇలా 2-3 సార్లు ఇలా అన్నీ కలిసిపోయేలా అనుకుని మూతను పెట్టేస్తే వాటిలోంచి చేదు మొత్తం పోతుంది. ఆలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే జీలకర్ర, కరివేపాకు, ఆనియన్ ముక్కలు కూడా వేసి ఆనియన్ ముక్కలు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కాకరకాయ ముక్కలను ఆ ఉప్పు నీటిని అంతా పిండేసి ఇంకొక గిన్నెలో వాటర్ వేసుకొని వాటిలో బాగా వాష్ చేసుకోవాలండి కాకరకాయ ముక్కలను. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ కడాయిలోకి వేసి ఈ కడాయిలోకి కాకరకాయ ముక్కలన్నింటినీ ఇలా వాష్ చేసుకొని వేసి కాసింత పసుపు వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకాసేపు ఇలానే వదిలేసి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. నేను 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూతను ఉంచి ఇంకాసేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ను సిమ్లోనే ఉంచి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆలోపు మనం 2 టమాటాలు అలాగే 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇందులోకి వేస్తున్నాను. ఇప్పుడు వీటిని కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకుందామండి. ఇలా మంచిగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి తగినంత కారం పౌడర్ వేస్తున్నాను. కారం పౌడర్ వేసి ఇంకొకసారి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకాసేపు మూతను ఉంచి స్టవ్ను సిమ్లోనే ఉంచి మగ్గించుకుందామండి. ఆల్మోస్ట్ కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను దంచి వేస్తున్నాను. ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ ఫ్రై అయితే. ఇప్పుడు అందులోకి తగినంత బెల్లం వేస్తున్నాను. కాకరకాయ చేదు ఉండకుండా ఇలా బెల్లం వేస్తున్నానండి. బెల్లం వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని మూతను పెట్టి ఇంకొంతసేపు మగ్గించుకుందామండి. చూస్తున్నారు కదా, ఇలా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ అంతా కొబ్బరి పౌడర్ వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇదైతే కొబ్బరి పొడి. దీన్ని వేస్తున్నాను. వేసి ఇంకొకసారి బాగా కలుపుకున్నానండి. ఇంకొకసారి ఇలా బాగా కలుపుకొని ఆల్మోస్ట్ దించేసే ముందు కొత్తిమీరను కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కట్ చేసిన దాన్ని కూడా వేస్తున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. దీని అంతటిని వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. అలాగే సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని మనం ఇంకొకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా చేదు లేకుండా కాకరకాయ ఫ్రై రెడీ. ఇది చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హెల్దీ రెసిపీ కదా.